బాల త్రిపుర సుందరి మాత శ్రీచక్ర అధిష్టాన దేవత కనుక అమ్మవారి పూజ చేసేటప్పుడు శ్రీచక్రం ఉంటే చాలా మంచిదని చెప్తారు. అలాగే శ్రీచక్రాన్ని బాల త్రిపుర సుందరి మాత శరీరంగా భావించి కుంకుమ పూజలు చేస్తే కరుణ రసామయి అయిన ఆ తల్లి కోరినవన్నీ ఇస్తుందని చెప్తారు. పార్వతీమాత సైతం బాల త్రిపుర సుందరీదేవి పూజ చేసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహిమాన్వితమైన ఆ తల్లిని స్మరించిన ధ్యానించిన మనోవాంఛలన్నీ సిద్ధిస్తాయని చెప్తారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి అని చెప్పి చిట్ట చివరికి వచ్చేటప్పుడు త్రిపురే త్రిపుర సుందరి, త్రిపురాసిని, త్రిపురమాలిని, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహామహారాజే, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజపే, మహామహానందే, శ్రీచక్రస్కందే మహామహాశయే నమస్తే 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 నమః అని చెప్తాం. ఇది శివుడు స్వయంగా పార్వతీదేవికి బోధించిన ఆ బాలా త్రిపుర సుందరి పూజ చేయడానికి ఉపయోగించిన ఖడ్గమాల స్తోత్రమన్నమాట. ఒకానొకప్పుడు ఈ బాలా రూపంలో అతి భయంకరుడైన భుసుండి అని పేరు కలిగిన ఒకానొక రాక్షసుడు ఉండేవాడు. వీడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఏమని ఈ భుసుండికి, నీకు స్వచ్ఛంద మరణం తప్ప ఇంకేదన్నా మరణం పొందే వరం కోరుకో. అప్పుడు ఈ భుసుండి అన్నవాడు బాలల చేతిలో మాత్రమే చచ్చే వరం ఏమన్నాడు వాడు. అప్పుడు తథాస్తు అన్నట్ట బ్రహ్మ. అదిగో వాడు విజృంభించి లోకాలను ధ్వంసం చేశాడు. ప్రజలు వాడి బాధలు తట్టుకోలేకపోయారు. చివరికి మళ్ళీ అంతా కలిసి బ్రహ్మ దగ్గర మొర పెట్టుకున్నారట. బ్రహ్మదేవ రక్షించమంటే వాడు మూర్ఖుడు, ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం అడిగి చిన్నపిల్లలను అన్యాయం చేస్తారన్నాడు వాడు. అమ్మవారు త్రిపురాంతకంలో చిన్నపిల్లగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాలా త్రిపుర సుందరిని మీరంతా వెళ్లి ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి, ఆ భుసుండిని చంపుతుంది అన్నదట. వెంటనే దేవతలంతా కలిసి త్రిపురాంతకం వెళ్లారట. దేవతలంతా శ్రీచక్రం చుట్టూ ప్రదక్షిణ చేసి కుంకుమ పట్టుకొచ్చి ఖడ్గమాల మొదలైనటువంటి స్తోత్రాలతో అర్చన చేశారు. అమ్మవారు ఆనందపడి విగ్రహ రూపంతో దర్శనమిచ్చింది. అదిగో ఆనాడు దేవతలకి దర్శనమిచ్చిన తల్లే ఇప్పుడు త్రిపురాంతకేశ్వరిగా వెలిసింది. ఆ తల్లి ప్రత్యక్షమై ఏం కావాలి అంటే ఈ భుసుండిని చంపమనగానే ఆవిడ కమండలం దాంతో జలం గుర్తుకుని వచ్చి ఆ రాక్షసుడి దగ్గరకు వచ్చిందిట. చిన్నపిల్ల కదా అని వాడు నిర్లక్ష్యంగా చూశాట. అప్పుడు ఆ కమండల జలం వాడి మీద జలి వాడిని సంహరించింది. అలా తల్లి సంహరించినటువంటి మహాశక్తి ఆ జగన్మాత. ఆ జగన్మాతని త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే అని ప్రారంభమయ్యే ఈ దేవి ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమతో పూజ చేస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి. అలా మనం దేవి ఖడ్గమాలతో సంపూర్ణంగా అర్చన చేసి బాలా త్రిపుర సుందరి అనుగ్రహంతో పిల్లా పాపలతో సుఖంగా ఉందాం. అగస్త్యమయీ, కాలతాపనమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేళీశ్వరమయీ, దీపకళానాథమయీ, విష్ణుదేవమయీ, ప్రభాకర దేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయీ. ఆది పరాశక్తి అపర అంశ అయిన బాలా త్రిపుర సుందరి చల్లని దేవత, కరుణామయి, మహిమాన్విత అయిన ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.